ఏడాదిన్నరగా ఆయన కేర్ ఆఫ్ కాంట్రవర్సీ. అధిష్టానం చెప్తే ఓకే అని, ఆ తర్వాత రచ్చ చేయటం ఆ ఎమ్మెల్యే స్టైల్. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఆయన లైన్లోకి వచ్చారు అంటూ పాజిటివ్ ఇండికేషన్స్ ఇచ్చారు. ఎంపీతో ఎమ్మెల్యే సఖ్యత అంటూ టాక్ నడిచింది. ఇక సార్ మారిపోయారు అనుకునే లోపే కొత్త పంచాయతీతో బిగ్ ట్విస్ట్ ఇచ్చారట ఆ టీడీపీ ఎమ్మెల్యే. ఓ వైసీపీ నేతకు టీడీపీ కండువా కప్పి వివాదాన్ని మళ్లీ మొదటికి తెచ్చారు. ఇంతకు ఎమ్మెల్యే చేర్చుకున్నదెవరని, అభ్యంతరం తెలుపుతున్నదెవరు, అసలు మ్యాటర్ ఏంటి? కొలికపూడి తీరు ఇంకా కొలిక్కి రానట్లేనా? ఎంపీతో సఖ్యత అని టాక్ వచ్చిన తెల్లారే ఇంకో రచ్చ. ఓ వైసీపీ నేతను టీడీపీలో చేర్చుకున్న కొలికపూడి. ఆయన చేరిక చెల్లదంటూ టీడీపీ జిల్లా అధ్యక్షురాలు లేఖ. వైసీపీ నేత జాయినింగ్ వెనుక కొలికపూడి వ్యూహం ఉందా? తిరువూరు రాజకీయమే సపరేటు. ఇక్కడ ఎమ్మెల్యే తీరే వేరు. రాజకీయ ప్రవాహం ఒక దారిలో సాగితే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దారి మరోవైపు సాగుతుందనేది ఆయన వ్యతిరేక వర్గం మాట. పార్టీ నిర్ణయాలతో కలిసి నడవడం కంటే తనదైన నిర్ణయాలతో ఏటికి ఎదురీదడమే కొలికపూడి శైలిగా మారిందని టాక్ ఉంది. గతంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో విభేదాలతో తిరుగుబాటు స్వరం వినిపించిన కొలికపూడి ఆ వివాదం పూర్తిగా చల్లారకముందే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధతో కొత్త పంచాయతీకి దిగారు అన్న ప్రచారం ఊపందుకుంది. ఎంపీ కేశినేని చిన్నితో అగాధం తగ్గుతున్నట్లుగా పరస్పరం బర్డే విషెస్ తో పాజిటివ్ ఇండికేషన్ ఇచ్చారో లేదో ఓ వైసీపీ నేతను చేర్చుకుని కొత్త లొల్లి స్టార్ట్ చేశారట కొలికపూడి. ఈసారి వివాదానికి కేంద్రంగా నిలిచింది గంపలగూడెం మండలం చింతలనర్వకు చెందిన యనమద్ది నాగమల్లేశ్వరరావు చేరిక. స్థానిక టీడీపీ నేతలు చెప్తున్న దాని ప్రకారం నాగమల్లేశ్వరరావు గతంలో మాజీ ఎంపీ కేశినేని నాని అనుచరుడిగా ఉన్నారట. వైసీపీ నేతగా కొనసాగిన నాగమల్లేశ్వరరావును ఆగస్టు 14న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన సమక్షంలో టీడీపీలో చేర్చుకున్నారు. అయితే ఈ చేరికపై స్థానిక టీడీపీ నాయకత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా, తమ అభిప్రాయం తీసుకోకుండా వైసీపీ నేతను పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించినట్లు టాక్. మండల టీడీపీ అధ్యక్షుడు మానికొండ రామకృష్ణ, జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా నిర్ణయం మారలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో స్థానిక లీడర్లు ఈ విషయాన్ని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ దృష్టికి తీసుకెళ్లారట. స్థానిక నేతల ఫిర్యాదుతో గద్దె అనురాధ ఆగస్టు 15న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు అధికారికంగా లేఖ రాశారు. టీడీపీలో యనమద్ది నాగమల్లేశ్వరరావు చేరికను రద్దు చేయాలని సూచించారు. ఆయన చేరిక టీడీపీ పార్టీ నియమావళికి విరుద్ధంగా ఉన్నందున నాగమల్లేశ్వరరావు జాయినింగ్ చెల్లదని స్పష్టం చేశారు. రాష్ట్ర పార్టీ ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా ఆ చేరికను రద్దు చేస్తున్నట్లు గద్దె అనురాధ లిఖితపూర్వకంగా ప్రకటించారు. ఈ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే రాష్ట్ర పార్టీకి అప్పీల్ చేసుకోవచ్చని కూడా ఎమ్మెల్యేకు స్పష్టత ఇచ్చారామె. సాధారణంగా ఇలాంటి లేఖతో చేరికల వివాదానికి ముగింపు పడాలి. కానీ తిరువూరులో కథ అక్కడితో ఆగలేదట. జిల్లా అధ్యక్షురాలు చేరికను రద్దు చేసిన ఎమ్మెల్యే శిబిరం నాగమల్లేశ్వరరావును టీడీపీ నాయకుడిగానే కొనసాగిస్తోందని లోకల్ లీడర్లు ఆరోపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న ప్రచారము సాగుతోంది. అయితే దీనిపై ఎమ్మెల్యే వర్గం నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉంది. లేఖలో అప్పీలుకు స్పష్టమైన అవకాశం ఇచ్చారు. మరి కొలికపూడి రాష్ట్ర పార్టీకి అప్పీల్ చేశారా? జిల్లా అధ్యక్షురాలి ఉత్తర్వుపై రాష్ట్ర పార్టీ ఏదైనా నిలుపుదల ఇచ్చిందా? లేక ఎలాంటి అప్పీలుకు వెళ్లకుండానే నాగమల్లేశ్వరరావు చేరికను కొనసాగిస్తున్నారా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లేకపోవడంతో వివాదం మరింత ముదురుతోంది. ఇక తిరువూరు టీడీపీలో అసలు ఎవరి మాట చెల్లుబాటు అవుతుందన్నదే పెద్ద ప్రశ్న. రాష్ట్ర పార్టీ ఆదేశాలను అమలు చేస్తున్నాను అని జిల్లా అధ్యక్షురాలు చెప్పారు. అయినా ఎమ్మెల్యే తన నిర్ణయానికే కట్టుబడి ఉంటే జిల్లా అధ్యక్షురాలి ఆదేశాలను బేఖాతరు చేసినట్లవుతుంది. నియోజకవర్గంలో చేరికలపై ఎమ్మెల్యేగా పూర్తి అధికారం తనకే ఉందని కొలికపూడి భావిస్తున్నారా?
తిరువూరుకు తానే కింగ్ అన్నది కొలికెపూడి ఫీలింగా? పార్టీ క్రమశిక్షణ ఒకవైపు, ఎమ్మెల్యే రాజకీయ స్వతంత్ర నిర్ణయాలు మరోవైపు. ఈ రెండింటి మధ్య గద్దె అనురాధ లేఖ నెక్స్ట్ ఏం జరగబోతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈ చేరిక వెనుక మరో రాజకీయ కోణము కనిపిస్తోంది. నాగమల్లేశ్వరరావు మాజీ ఎంపీ కేశినేని నాని అనుచరుడిగా ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఆయనను టీడీపీలోకి తీసుకురావడం సాధారణ చేరికేనా, లేక ఎంపీ కేశినేని చిన్ని వర్గానికి అడ్డుకట్ట వేసే వ్యూహాత్మక ఎత్తుగడ, లేక తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఎమ్మెల్యే ఉన్నారా అనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. కొలికెపూడి ఇంకా ఉద్యమకారుడిగానే వ్యవహరిస్తున్నారని, ఎమ్మెల్యేగా గెలిచి 2 ఏళ్లు గడిచిపోయినా రాజకీయ నాయకుడిగా మారడం లేదన్న టాక్ టీడీపీలోనే వినిపిస్తోంది. అందుకే ప్రతిదాన్ని రాద్ధాంతం చేస్తూ ఇటు ఎంపీ చిన్నిని వ్యతిరేకిస్తూ, అటు టీడీపీ జిల్లా అధ్యక్షురాలి మాటను కాదంటూ ఏదో ఒక ఇష్యూకు కారణమవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేటెస్ట్ ఎపిసోడులో కొలికెపూడి పైచేయి సాధిస్తారో, లేక గద్దె అనురాధ మాట చెల్లుబాటు అవుతుందో వేచి చూడాలి మరి.